ఇక హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబుతోనే జరిగిందని అన్నారు. 18 నెలల టీఆర్ఎస్ పాలనలో సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. గ్రేటర్ మేయర్ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించాలని అన్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో టీఆర్ఎస్ గెలుచుకోవాలనుకుంటుందని తెలిపారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ లో పాయకారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. గతంలో ఆంధ్ర వాళ్లను వ్యతిరేకించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఆంధ్ర వారి పక్షమంటూ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. హైటెక్ సిటీ మేము కట్టబట్టే సత్యనాథన్ లీడ్కి వచ్చి నువ్వు ఫోటో దిగినావు కేటీఆర్. నువ్వు లాగు దొడకముందు మేము ఆ పనులు చేసినాం. మీ నాయన తాగి ఇంట్లో పడుకున్నప్పుడు మా నాయకుడు రోజుకు 18 గంటలు శ్రమించి కష్టపడి హైటెక్ సిటీని కట్టడమే కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చింది మేము. ఇవాళ వచ్చి నువ్వు మాటలు చెప్తున్నావు. మొదటి నుంచి ఒకటే మాట చెప్పారు, అవన్నీ బంగ్లాలు కట్టిన కానీ కింద డ్రైనేజ్ వ్యవస్థ మురుగు కాలువలు పోవడానికి చేయలేదని. 18 నెలల ప్రభుత్వ పాలనలో 1,15,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రాష్ట్రంలో మేము నిర్మించిన నగరంలో కనీసం డ్రైనేజ్ కూడా కట్టించలేకపోయినాం. ప్రభుత్వం కేవలం మాయమాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతుంది. హైదరాబాదులో ఉండే ఇతరులను ఆకర్షించడానికి అందమైన మాటలు చెప్తున్నారు. ఈ అందమైన మాటల ముసుగులో కానీ మాటల మాయలో కానీ పడేవాళ్ళు ఎవరు లేరు. తెలంగాణ ప్రజల ఓట్లు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టినప్పుడు ఇప్పుడు సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు అవసరం ఉన్నది కాబట్టి ఆ ముసుగు తీసి పక్కనేసి కొత్త ముసుగు తొడుక్కుంటారు.